తిరుమల పవిత్రతకు పూర్వ వైభవం తీసుకొస్తామన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. తప్పు చేసిన వారు చరిత్రహీనులుగా మిగిలిపోయేలా కఠినంగా శిక్షిస్తామన్నారు. గత ప్రభుత్వంలో ఆలయాలపై విగ్రహాలపై దాడి జరిగితే పట్టించుకోవడం లేదన్నారు. అంతర్వేది రథం తగలబడితే దిక్కులేదన్నారు. తిరుమల శ్రీవారి విషయంలో 1కి 10 సార్లు ఆలోచిస్తానన్నారు చంద్రబాబు. వాస్తవాలతో భక్తుల మనోభావాల్ని దెబ్బతీయలేనే బాధ తనకు కూడా ఉన్నదన్న చంద్రబాబు దుర్మార్గాలు జరిగితే చూస్తూ ఊరుకోవాలా అని ప్రశ్నించారు. ఎంతో పవిత్రత విశిష్టత ఉన్న లడ్డూను కల్తీ చేసి జగన్ ఎదురుదాడికి దిగుతారా అంటూ చంద్రబాబు ప్రశ్నించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. రవిచంద్, సుమా, ముఖ్యమంత్రి చంద్రబాబు మీడియాతో తిరుపతి లడ్డు వ్యవహారంపై కొంత చిట్చాట్ చేశారు. దీనికి సంబంధించి మొత్తం కూడా ఆయన కూలక్షంగా మీడియాతో మాట్లాడడం జరిగింది. ఏదైతే ప్రజల సెంటిమెంట్ తో వైసీపీ ఆడుకుంటుంది, ఏదైతే గతంలో పోలవరం అమరావతి నాశనం చేసి వాటిపైన ఎదురుదాడి చేశారు, ఇప్పుడు అదే స్థాయిలో తిరుపతి లడ్డు వ్యవహారంలో కూడా వీరు చేస్తున్నారు. తప్పు చేసింది కాక పైగా బుకాయించి ఎదుటి వాళ్ళ మీద నిందలు వేసే ప్రయత్నం చేస్తున్నారని కూడా చంద్రబాబు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బాబాయ్ హత్య విషయంలో, అదేవిధంగా ప్రకాశం బ్యారేజీ బోట్ల విషయంలో కూడా ఇట్లాగే మాట్లాడుతున్నారు. వీళ్ళకి కొలంబియా నేరస్తుడు ఎస్కోబార్ టైప్ వ్యవహారాలు చేస్తున్నారని చెప్పి వీరిపై మండిపడ్డారు. తిరుమల శ్రీవారి ప్రసాదం విషయంలో ఏదైతే ఎన్డీటీపీ రిపోర్ట్ వస్తే దానిపై సమాధానం చెప్పకుండా బుకాయిస్తున్నారని చెప్పి మండిపడ్డారు. ఏదైతే 320కి కిలో ఆవు నెయ్యి ఎలా వస్తుంది, శ్రీవారికి నైవేద్యం పెట్టే లడ్డు తయారీలో రివర్స్ టెండర్లు ఏంటని కూడా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తప్పు చేసింది కాక డైవర్షన్ పాలసీ చేస్తున్నారంటూ మండిపడ్డారు. ప్రభుత్వం మారిన వెంటనే తిరుమల ప్రక్షాళన చేయమని కొత్త ఈవోకు చెప్పాను. డైలీ తను చేసే పనులన్నీ కూడా ముఖ్యమంత్రికి చెప్పాలని లేదని కూడా చంద్రబాబు చెప్పడం జరిగింది. లడ్డు నాణ్యత కోసం నందిని నుంచి నెయ్యి కొనుగోలు చేశారు. ఆయన ప్రక్షాళన చేశారు, కానీ ఇవన్నీ రోజు బయటికి చెప్పలేదు. పని చేసుకుంటూ ఈవో పోతున్నారని ఈవో కూడా చంద్రబాబు క్లీన్ చిట్ అయితే ఇచ్చారు. ఇప్పుడు ఆ 7 కొండల వాడే నాతో లడ్డు వ్యవహారంపై మాట్లాడించాడేమో అని, ఎందుకంటే తన చిన్నతనం నుంచి కూడా తన ఇంటి దగ్గర బయట నుంచి చూస్తే శ్రీవారి కొండ కనిపిస్తుంది, అంత దైవంగా భావిస్తాం. ఏదైతే టీటీడీ విషయంలో వేరే ఆలోచన నాకు ఎప్పుడు రాదని కూడా చంద్రబాబు కొంత సెంటిమెంట్ గా మాట్లాడటం జరిగింది. టీటీడీ విషయంలో తదుపరి ఏం చేయాలి అనే దానిపై జీఆర్లు కావచ్చు, కంచి పీఠాధిపతులు, సనాతన ధర్మ పండితులతో చర్చించి సంప్రోక్షణ ఎలా చేయాలో, ఎలా ఉండాలో కూడా నిర్ణయిస్తామని చెప్పారు. సుబ్బారెడ్డికి జగన్ ఎలా సర్టిఫికెట్ ఇస్తారు, తిరుమలలో ఏ సాంప్రదాయాన్ని వీళ్ళు పాటించారు, తిరుమల సెట్ ఇంట్లో వేసుకున్న వాడిని ఏమనాలని కూడా మండిపడ్డారు. కేరళ గురువారి టెంపుల్లో చొక్కా విప్పి వెళ్ళాలి, అది సాంప్రదాయం, అందరూ పాటించాలి. ప్రతి మతానికి కొన్ని ఆచారాలు సాంప్రదాయాలు ఉన్నాయి, వాటి ప్రతి ఒక్కరు గౌరవించాలని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. శ్రీవారి లడ్డు కంటే బాగా చేయాలని చాలా మంది ప్రయత్నం చేశారు, కానీ అది సాధ్యం కాలేదు. శ్రీవారి లడ్డు 1817 నుంచి కూడా అక్కడ తయారవుతుంది. అయోధ్యలో కూడా తిరుమల లాంటి లడ్డు తయారని చూశారు, కానీ సాధ్యం కాలేదని కూడా ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. రోజు 3 సార్లు పరీక్షలు చేశామని ఎవరిని మభ్య పెడతారు. గతంలో వైఎస్ 7 కొండలు 2 అన్నాడు, అప్పుడు వ్యతిరేకించాం, పోరాడాం. అమరావతి 250 కోట్లతో శ్రీవారి టెంపుల్ కడదాం అనుకుంటే దాన్ని కూడా కుదించారు. ఈ విధంగా ఏదైతే హిందూ దేవాలయాల విషయంలో గత ప్రభుత్వం సరిగా వ్యవహరించలేదు, తిరుమల తిరుపతి పవిత్రతను దెబ్బతీసే విధంగా గత ప్రభుత్వ హయాంలో అనేక కార్యక్రమాలు జరిగాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను నమ్మే దైవంగా భావిస్తాను శ్రీవారిని. మా ఇంటి దగ్గర నుంచి చూస్తే నేను చిన్నపిల్లప్పటి నుంచి కూడా ఏదైతే బ్రహ్మోత్సవాలు జరుగుతాయో ఆ సమయంలో ఒంటిపూట భోజనం చేసేవాళ్ళం. చిన్నప్పటి నుంచి ఆ భక్తి భావం నాలో ఉందని కూడా ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా తిరుపతిలో జరిగే వ్యవహారాలు, గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఏదైతే వ్యవహారాలని కూడా అపచారాలన్నింటినీ రూపు మాపేస్తాం. ఇప్పటి నుంచి కూడా ఈవోకు పూర్తి ఆయనకి స్వేచ్ఛనిచ్చాం, ఆయన చక్కగా పనిచేసుకుపోతున్నారు. అన్ని కూడా ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా, కొత్త ఈవో వచ్చిన దగ్గర నుంచి అన్ని కూడా నెయ్యి విషయంలో కావచ్చు, అక్కడ జరిగే సేవల విషయంలో కావచ్చు, అన్ని కూడా ఏదైతే ఆచార వ్యవహారాల ప్రకారమే జరుగుతున్నాయని కూడా చంద్రబాబు చెప్పడం జరిగింది. ఏదేమైనా ఈ రోజు లడ్డు వ్యవహారానికి సంబంధించి కూడా చంద్రబాబు కొంత అయితే తన బాధను అయితే వ్యక్తం చేశారు. ఈ విధంగా గత ప్రభుత్వంలో చేయటం చాలా దుర్మార్గం అని చెప్పి కూడా తీవ్ర స్థాయిలో కూడా మండిపడ్డారు. అంటే తప్పు చేసింది కాక తప్పుని బొకాయిస్తూ ఎదుటి వాళ్ళపై ఆరోపణలు చేస్తున్నారని కూడా చంద్రబాబు మండిపడ్డారు. రవిచంద్ర, ప్రభుత్వం ఏం చేయబోతుంది ఈ లడ్డు అంశంపై ఇప్పుడు?
అంటే లడ్డు అంశానికి సంబంధించి ఒక లాజికల్ కంక్లూజన్ తీసుకురావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నిస్తున్నట్టు మనకు అనిపిస్తుంది. ఆయన మాటలను బట్టి చూస్తే కనుక ఏదైతే మత పెద్దలు ఎవరైతే ఉన్నారో హిందూ ధర్మంలో పెద్ద పెద్ద ఏదైతే స్వామీజీలు కావచ్చు, సంతులు, వారందరినీ పిలిచి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి, అంటే హిందూ సమాజం మొత్తం నమ్మే ఎవరైతే ఉంటారో కంచి కోటి పీఠాధిపతులు కావచ్చు, ఎవరైతే పెద్దలు ఉన్నారో వారందరినీ పిలిచి ఒక మీటింగ్ పెట్టాలని చంద్రబాబు వీలైన తొందరలోనే అనుకుంటున్నారు. ప్రస్తుతానికైతే కొంత సమయం అయితే పట్టే అవకాశం కనిపిస్తుంది. జియర్లు కావచ్చు, కంచి పీఠాధిపతులు కావచ్చు, సనాతన ధర్మ పండితులతో చర్చించి సంప్రోక్షణ చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఎందుకంటే ఆల్రెడీ ఇది జరిగింది, ఇక్కడ ప్రసాదాల్లో కల్తీ జరిగింది ఆవు నెయ్యిలో అని చెప్పి ఖచ్చితంగా ప్రభుత్వం నమ్ముతుంది. దానికి తగ్గ ఆధారాలు కూడా డైరీ రిపోర్ట్స్ సంబంధించి కూడా చూడటం జరిగింది. కానీ తర్వాత ఏం చేయాలి, సంప్రోక్షణ చేయాలనేది ప్రధానంగా ఉంది. అది సంప్రోక్షణ కూడా ఎవరైతే వీరందరితో మాట్లాడిన తర్వాత వారి సలహాలను బట్టి నిర్ణయం తీసుకోవాలి. తిరుపతి మొత్తం కూడా శ్రీవారి దేవాలయాల్లో పరీక్షలు కూడా జరిపించాలి, రాష్ట్రంలో అన్ని దేవాలయాల్లో కూడా పరీక్షలు జరిపించాలి, సంప్రోక్షణ కార్యక్రమాలు చేపడతామని చెప్తున్నారు. తిరుపతిలో కూడా ఆ విధమైన కార్యక్రమాలు చేసి తీరుతా ఉంటారు. అంటే మన ప్రభుత్వం తమ ముందున్న లక్ష్యం ఏదైతే ఎవరైతే ఈ తప్పు చేశారో వారిని శిక్షించడంతో పాటు సంప్రోక్షణ, శ్రీవారి లడ్డూల్లో ఏదో అపచారం జరిగిందనే వ్యవహారం ప్రజలు, హిందువులు భక్తులంతా కూడా కోట్లాది మంది భక్తులు చాలా భయభ్రాంతులకు గురవుతున్నారు. మొత్తానికి తిరుమల మొత్తాన్ని కూడా ప్రక్షాళన చేసి సంప్రోక్షణ చేస్తామని ముఖ్యమంత్రి అయితే ప్రకటిస్తూ ఉన్నారు. సుమా, థ్యాంక్ యూ రవిచంద్.